నిఖిలం నవతః చరామం దశతః. నిఖిలం నవతః చరామం దశతః. చరామము అంటే కింద ఇచ్చినానికి ఏదైతే మనం సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నామో ఆ నెంబర్ యొక్క ఒకట్ల స్థానం వన్స్ ప్లేస్ మనం చరామం అంటాం. దాన్ని దేనికి ఈక్వల్ చేసుకోవాలి? దశతః. దశ అంటే 10, 10కి సమానం చేసుకోవాలి. నిఖిలం నవతః. నిఖిలం అంటే అది కాకుండా మిగిలినవన్నీ కూడా 9కి ఈక్వల్ చేసుకోవాలి. మీరు చెప్పండి ఆన్సర్. 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తారు 10 అవుతుంది? 3 యాడ్ చేయాలి. అందుకే 7కి 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. ఓకేనా? రిమైనింగ్ నెంబర్స్ దేనికి ఈక్వల్ చేయాలి? చెప్పండి. 4కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది? 4కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది? 5. 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది? సో ఆన్సర్ అంతే కంప్లీట్. ఎక్కడ బారో చేయకుండా సింపుల్ స్టెప్ చేస్తాం. సో లాస్ట్ నెంబర్ 10కి ఈక్వల్ చేసుకోవాలి. మిగిలిన నెంబర్స్ అన్ని కూడా 9కి ఈక్వల్ చేయాలి. వన్స్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ మనం 3 యాడ్ చేస్తే 10 అవుతుంది. వన్స్ ప్లేస్ లో 3 రాస్తాం. 1000 - 347 అంటే ఆన్సర్ 653. 600 ఇది కదా. సెకండ్ సమ్ మీరు చెప్పండి. నిఖిలం నవతః చరామం దశతః. చివరి నెంబర్ 10, రిమైనింగ్ నెంబర్స్ అన్ని 9. సో 3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 7. ఆన్సర్ 57. 100 - 43 అంటే 57 ఏనా? సో గుడ్. లాస్ట్ నెంబర్ సేమ్. నిఖిలం నవతః చరామం దశతః. రిమైనింగ్ నెంబర్స్ అన్ని 9కి. లాస్ట్ నెంబర్ ఒకటి 10కి ఈక్వల్ చేయాలి. 4. ఇది 4. నెక్స్ట్ 4. వెరీ గుడ్. ఆన్సర్ 5244. సింపుల్ వే కదా. ఇక్కడ మనం బారో అనేది చేయలేదు సార్. బారో చేయకుండా సవరించుకున్నాం, దగ్గరగా చూసుకున్నాం నెంబర్ని. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ మీరు చెప్పండి. ఆన్సర్ చేసి నోట్బుక్లో చేయాలి. ఇదా ఆన్సర్. సో ఈ మెథడ్ ఏమనాలి? నిఖిలం నవతః చరామం దశతః. చరామము అంటే చివరి అంకె. చివరి అంకెని 10కి సమానం చేసుకోవాలి. దశతః అంటే 10, 10 అని అర్థం. 500 కరెక్టేనా? సో లాస్ట్ నెంబర్ 10కి ఈక్వల్ చేయాలి. సో 6కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 వస్తుందంటే 4. రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా మనం 9కి ఈక్వల్ చేస్తాం. సో 7కి ఏ నెంబర్ యాడ్ చేయాలి? 2. 4కి ఏ నెంబర్ యాడ్ చేస్తాం? 5. సో కమ్ 520. సో -4 7 6 5 6 9 2. 1,47,692. సో ఆన్సర్ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, అందుకే నెంబర్ ఇచ్చాను. 9కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 9 వస్తుంది? 52,308. సో లాస్ట్ నెంబర్ 10కి ఈక్వల్ చేస్తుంది. సో 2కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది? 8. రిమైనింగ్ నెంబర్స్ అని 9కి ఈక్వల్ చేయాలి. సో ఆన్సర్ ఇలా సాల్వ్. సో 1,00,000 - 47,000 అంటే 52,308 ఆన్సర్. సో ఇది మెథడేనా? సింగిల్ స్టెప్ మనం ఆన్సర్ వేయాలి.